విద్యా వ్యవస్థలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్. వీరి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితి నాయకులు గురుకులాల బాట పేరుతో మేము హాస్టళ్లలో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమని, అంతా బాగుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గేట్ల వద్ద నిలబెడుతుంటే కాంగ్రెస్కు వణుకు మొదలైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస నాయకులు, ముగ్ధమణిలు, మడం సాయి, సామల శ్రీకాంత్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఒక్కొక్క పరిస్థితి చూస్తే మాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నిన్న జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక విద్యార్థి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మనకు చదువుకునే విద్యార్థులంతా గురుకులాల్లో ఉన్నదంతా పేద విద్యార్థులను మీరు తల్లిదండ్రులకు పుత్రశోకం పెట్టద్దని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు రాష్ట్రం మా ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఇలా గురుకులాల్లో కానీ హాస్టల్లో కానీ ఎంత బాగా ఉండే ఇప్పుడు ఎలా ఉందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఆనాడు ముఖ్యమంత్రి గారు మీరు ఏది కేసీఆర్ గారి ఆనవాళ్ళగా చేస్తా అన్నారు, ఇవేనా గురుకులాలనే ఆనవాళ్ళగా చేస్తారా అని ఈ సందర్భంగా మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము రాజకీయాలు చేయడానికి కాదు, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు పూర్తిగా అండగా ఉంటుంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసే బాధ్యత మేము ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా మీరు ఒక సమీక్ష జరిపించాలని, ఎక్కడ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇలా జరుగుతుందని ఒక నివేదిక తెప్పించుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మా గురుకులంలో ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట పట్టడం జరిగింది. మీరు ఎందుకు